వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీస్టార్ట్ అవుతున్నారా అంటే అవును అనే తెలుస్తోంది. పెండింగ్ చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ బలంగా నిర్ణయించుకున్నారని సమాచారం. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన బలంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోకపోయినా ఇకపై మాత్రం కొన్నాళ్ల పాటు సినిమాలతోనే బిజీగా ఉండాలని భావిస్తున్నారంట. ఇప్పటికే వీరమల్లు చిత్రాన్ని మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తేదీకి పక్కాగా వచ్చేస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు. వాళ్ళ ధీమా చూస్తుంటే వచ్చేసేలానే ఉన్నారు. అలాగే ఓజీ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో రిలీజ్ చేస్తాము అంటున్నారు. అందుకు తగ్గట్టు పవన్ చిత్రీకరణకు డేట్లు కేటాయించినట్లు తెలిసింది. అలా ఈ రెండు సినిమాల గురించి ఓ క్లారిటీ అయితే వచ్చింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటి అంటే అందుకు హరీష్ శంకర్ కూడా ఫికర్ కావాల్సిన పని లేదని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే. పవన్పై ఓ షెడ్యూల్ కూడా జరిగింది, కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ ఈ సినిమా గురించి ఆలోచించనే లేదు. దీంతో హరీష్ శంకర్ ఇతర స్టార్లతో కొన్ని సినిమాలు చేశారు. కానీ తాజాగా మళ్ళీ జూలై నుంచి పవన్ భగత్ సింగ్ షూటింగ్లో పాల్గొంటారని ఆయన సన్నిహితుల నుంచి తెలిసింది. జూలైలోపు ఓజీ షూటింగ్ పూర్తి చేసుకొని ఖాళీ అయిపోతారని, అనంతరం భగత్ సింగ్కే డేట్లు కేటాయిస్తారని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం తెలియాల్సి ఉంది. అదే జరిగితే హరీష్ శంకర్ టైం వచ్చినట్లే. పవన్ ఎప్పుడు వస్తాడా అని హరీష్ ఎంతో క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. పవన్ తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. పైగా హరీష్ ఫ్లాపుల్లో ఉన్నాడు. పవన్తో హిట్ కొడితే మళ్ళీ స్టార్ హీరోలంతా టచ్లోకి వస్తారు.